హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే జెట్ స్పీడ్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పేరును డ్రాగన్ అనే అందరూ అనుకుంటున్నారు. ఓ ఫైన్ డే మైత్రి ప్రొడ్యూసర్ హింట్ ఇచ్చినప్పటి నుంచి డ్రాగన్ పేరునే ఈ మూవీ అఫీషియల్ టైటిల్గా అందరూ ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ టైటిల్ డ్రాగన్ కాకుండా బ్రూస్లీగా మారినట్టుగా ఓ టాక్ ఫిలిం సర్కిల్లో వైరల్ అవుతోంది. ప్రశాంత్ నీల్ సహా ఈ మూవీ టీం అంతా బ్రూస్లీ టైటిల్కే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ లోకేష్ కాంబోలో #A23 వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఇదే విషయాన్ని చెబుతూ అనిరుద్ కంపోజ్ చేసిన ఓ థీమ్ మ్యూజిక్ యానిమేటెడ్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ థీమ్ మ్యూజికే ఇన్స్టాను షేక్ చేస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ థీమ్ మ్యూజిక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఏకంగా 1 మిలియన్ మార్కును దాటింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో కేవలం ఒక అనౌన్స్మెంట్ థీమ్ ఈ స్థాయిలో రీల్ సాధించడం ఇదే మొదటిసారి. మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ బన్నీ లోకేష్ల అరుదైన ఫోటోను షేర్ చేసింది. ఎట్ ప్రెజెంట్ జక్కన్న డైరెక్షన్లో వారణాసి సినిమాతో బిజీగా ఉన్న మహేష్ తన నెక్స్ట్ సినిమా కోసం యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో జత కట్టబోతున్నట్టుగా సాలిడ్ న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటికే స్టోరీని కూడా లాక్ చేసినట్టుగా టాక్. మహేష్ను జక్కన్న రివీల్ చేసేలోపు తాను కూడా తన ప్రాజెక్ట్ని ఫినిష్ చేసి మహేష్ కోసం రెడీగా ఉండాలని సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నారట. సినీ నటుడు మోహన్ బాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కిడ్నాప్ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. క్వాష్ పిటిషన్పై తదుపరి విచారణ మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. అయితే విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు మంచు మోహన్ బాబు. అయితే ఫోన్ కాల్స్తో పాటు మెసేజ్లను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నివేదిక అందజేయాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మోహన్ బాబు తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అనుబంధ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. వ్యాజ్యంపై లోతైన విచారణ జరుపుతామని మార్చి 3వ తేదీకి క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా వేసింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసి. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి ఒక ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వారణాసిలో త్రేతాయుగ ఎపిసోడ్ ఒకటి ఉంటుందట. దాదాపు 25 నిమిషాల నిడివి ఉండే ఈ సీక్వెన్స్ కోసం ఏకంగా 300 కోట్ల రూపాయలను జక్కన్న ఖర్చు పెట్టినట్టుగా ఇన్సైడ్ టాక్. ఇందుకోసం జక్కన్న భారీ సెట్స్, వరల్డ్ క్లాస్ VFX యూజ్ చేసినట్టుగా సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తన భార్య సురేఖ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరు ఎమోషనల్గా మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. తన 44 ఏళ్ల వైవాహిక జీవితంలోనే తీపి జ్ఞాపకాలను, తన భార్య గొప్పతనాన్ని ఆయన ఈ పోస్టులో వివరించారు. తన ప్రశాంతత, సపోర్ట్ సిస్టమ్, కుటుంబానికి బలమైన పునాది తన భార్య సురేఖ అంటూ మెగాస్టార్ చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను షూటింగ్లతో బిజీగా ఉన్నప్పుడు ఇంటి బాధ్యతలన్నీ తనే భుజాన వేసుకొని కుటుంబాన్ని నడిపించింది తన భార్య అంటూ గుర్తు చేసుకున్నారు. తన తల్లిదండ్రులను, తోబుట్టువులను తన సొంత వారిలా చూసుకుంటూ కోడలిగా కంటే ఒక కూతురిలా సురేఖ అందరి మనసులు గెలుచుకుందంటూ తన పోస్ట్లో చిరు రాసుకొచ్చారు. అంతేకాదు తన ప్రతి విజయంలోనూ సురేఖ వంతు ఉందని, తను ఇంట్లో అన్ని బాధ్యతలు మోసింది కాబట్టే తాను కెమెరా ముందు ఇంతగా మెరవగలిగానంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. జీవితాంతం తన భార్య సురేఖకు రుణపడి ఉంటానని తన పోస్ట్లో కోట్ చేశారు మెగాస్టార్. తమిళ హీరో నిర్మాత విశాల్కు మద్రాస్ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్కు సంబంధించిన కేసులో విశాల్కు చుక్కెదురైంది. డబ్బులు చెల్లించేందుకు మరింత గడువు కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ విశాల్ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. విశాల్ 10 కోట్ల డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. టాలీవుడ్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ ఇప్పుడు కోలీవుడ్లో కూడా దూసుకెళ్ళిపోతున్నారు. ఎట్ ప్రెజెంట్ తమిళ్లో మందాడి సినిమా చేస్తున్న సుహాస్ ఆ సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్తో మరో సినిమా చేయబోతున్నారు. దీంతో సుహాస్ అటు కోలీవుడ్ మీడియాతో పాటు ఇటు టాలీవుడ్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్నారు. ఎట్ ప్రెజెంట్ మరో క్రేజీ ప్రాజెక్ట్ను ఓకే చేశాడట సిద్ధు జొన్నలగడ్డ. సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో ఫుల్ ఫామ్లో ఉన్న దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో సిద్ధు జొన్నలగడ్డ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడట. అయితే సినిమాగా కాకుండా ఈ ప్రాజెక్ట్ వెబ్ సిరీస్గా తెరకెక్కనుందట.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సిరీస్ కోసం భారీ ప్లాన్ చేస్తుందట. అంతేకాదు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్లో రాసుకున్న ఈ సిరీస్ కోసం నెట్ఫ్లిక్స్ భారీగానే బడ్జెట్ను కూడా కేటాయించిందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. చెంచల్గూడ జైలు నుంచి ఐబొమ్మ రవి రిలీజ్ అయ్యారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. పైరసీ కేసులో నవంబర్ 16న రవిని అరెస్ట్ చేశారు పోలీసులు. రవిపై కేసు నమోదు చేసి 90 రోజులైనా ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడంతో బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇంటర్నెట్, వాట్సాప్ వాడకూడదని రవికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి వెబ్సైట్ను ఆపరేట్ చేయకూడదని హైకోర్టు కండిషన్ పెట్టింది ఐబొమ్మ రవికి.